హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఈరోజైతే మా వినాయకుడి దగ్గర భోజనాలు కాబట్టి ఈరోజైతే బగారా రైస్ ఇంకా ఇంకా సాంబార్ ఇంకా పప్పు తోటకూర పప్పు అండ్ మునక్కాయ ఇంకా ఇదైతే పన్నీర్ కర్రీ. ఇక్కడైతే రైస్ వేస్తున్నారు, వైట్ రైస్. ఇవన్నీ అయితే మంటలు. ఇక్కడైతే ఫుడ్, అక్కడ పన్నీర్ కర్రీ జరుగుతుంది. ఇక్కడ పన్నీర్ కట్ చేస్తున్నాము. ఇక్కడైతే మా మమ్మీ వేస్తుంది పన్నీర్ కట్ చేస్తుంటే. క్యాబేజీ పకోడీ చేస్తున్నారు. ఇక్కడ అంకుల్ కలుపుతున్నారు. ఇక్కడ సోడా అవన్నీ దాంట్లోకి ఏమేమి కావాలో అవన్నీ పిండి అవన్నీ పదార్థాలు వేసుకుంటున్నారు. ఇక్కడైతే బాగా మిక్స్ చేసుకోవాలి. తర్వాతకి వాటర్ కూడా వేసారు కలపడానికి. నెక్స్ట్ దాంట్లో వేసి ఫ్రై చేసేస్తే అయిపోయింది. పకోడీ అయితే అట్లా అయిపోతుంది. ఇంకొని కూడా అలాగే వేసేసుకొని పకోడీ చేసేసుకుంటే అయిపోతుంది అలాగే. తర్వాత ఇక్కడైతే పన్నీర్ కర్రీ, ఇక్కడ పులిహోర చేస్తున్నారు. ముందు పులిహోరలో రైస్లో పసుపు వేసుకొని ముందే పెట్టుకోవాలి. తర్వాత చింతపండు వేసుకొని కలుపుకోవాలి. బాగా కలుపుకున్న తర్వాతకి అవి వేసుకోవాలి. పచ్చిమిర్చి దాంట్లో ఏమేమి వేసుకుంటామో అవన్నీ వేసుకున్న తర్వాతకి ఇలా కలుపుకొని బాగా ఒక బగోన్లో కానీ దేంట్లో కానీ వేసుకొని పెట్టేసుకోవాలి. మేమైతే ఒక బగోన్లోకి తీసేసుకున్న తర్వాతకి చూడండి ఎంత రష్ ఉన్నారో. అసలు గల్లీలో పట్టలేకపోయారు. ఐటమ్స్ అయితే చూపించలేకపోయాము. పోలీస్ వాళ్ళు వచ్చారు, చాలామంది ఉన్నారు. అసలు గల్లీలో చూడండి ఎంతమంది జనాలు ఉన్నారో. ప్లేట్స్ కోసం కొట్టుకుంటున్నారు.